నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ర ఈ నెల 10వ తేదీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు। ఈ మేరకు సునైనా ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం 2.0కి సంబంధించి నియోజకవర్గ మండల స్పెషల్ అధికారులతో ఎంపీ జీవోలతో మండల విద్యాశాఖ అధికారులతో కోఆర్డినేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ఈ సంవత్సరం జూలై 10వ తేదీన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఘనంగా నిర్వహించాలన్నారు। నిర్దేశించిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలని అన్నారు। విద్యార్థులతో స్వయంగా ఆహ్వాన పత్రికలను తయారు చేయించి కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజాప్రతినిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు। సంబంధిత పాఠశాల కళాశాలల్లో ప్రతిభ సాధించిన వారు ఎవరైనా ఉంటే వారు షైనింగ్ స్టార్ అవార్డులు తీసుకున్నవారు అలాంటి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు। పాఠశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా సమావేశానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు। అదేవిధంగా మిడ్ డే మీల్స్కి సంబంధించి జోన్ 4కి ఒక ప్రత్యేకమైన మెనూను కేటాయించడం జరిగిందని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని అన్నారు। అందుకనుగుణంగా సరిపడినన్ని బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు। కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ కార్యక్రమం కింద లీప్ యాప్లో విద్యార్థులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వారికి మొక్కలు అందజేసి తల్లి పేరు మీద మొక్కలు నాటించాలని కలెక్టర్ ఆదేశించారు। డిఎఫ్ఓ డ్వామా పీడీలతో సమన్వయం చేసుకుని మొక్కలను రవాణా చేయించుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు। ఇందుకు సంబంధించిన ఫోటోలను యాప్లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ డిఈఓను ఆదేశించారు। ఈ కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు తెలిసేలా మండల స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీఓ, ఎంఈఓలను ఆదేశించారు। జిల్లాలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం 2.0ను పర్యవేక్షణ చేసేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నంబర్ను అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు। మండలాలలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా సమావేశాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ మండల స్పెషల్ అధికారులను, ఎంపీడీఓలను, ఎంఈఓలను ఆదేశించారు। విద్యార్థులకు సంబంధించిన హెల్త్ స్క్రీనింగ్ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎంహెచ్ఓను ఆదేశించారు। విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్లో హెల్త్కి సంబంధించిన విషయాలు కూడా రాయాల్సి ఉంటుందన్నారు। మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం 2.0కి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలను ఆదేశించారు। మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండవ దఫా మనము జిల్లాలో జూలై 10th రోజున జరపబోతున్నాం। దీనికి సంబంధించి అందరి పేరెంట్స్కి స్కూళ్ళకి ఆ రోజు ఆహ్వానం పంపిస్తున్నాం అందరికీ కూడా। సో దాదాపు మన జిల్లాలో 2253 స్కూల్స్ మన ప్రజెంట్గా రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చాయి। ఈ స్కూళ్ళల్లో దాదాపు 4.54 లక్షల మంది 4.5 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు। సో ఈసారి స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం। సో ఆ రోజు 9 o'clock నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది। సో అందరి పేరెంట్స్ని ఇన్వైట్ చేసి ఆ రోజు ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ చిల్డ్రన్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి, అలాగే ప్రతి స్టూడెంట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది అక్కడ ఒక డిస్కషన్ లాగా జరుగుతుంది। సో అలాగే వీటితో పాటు ఆ రోజు ఎవరైతే పేరెంట్స్తో పాటు పూర్వ విద్యార్థులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సో అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది। వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, చిల్డ్రన్ డెవలప్మెంట్ కావచ్చు, ఏవైతే కార్యక్రమాలు చేయాలో ఫ్యూచర్లో ఎలాగైతే స్కూల్ డెవలప్మెంట్కి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది। సో దీంతోపాటు ఈసారి స్పెసిఫిక్గా మీకు అందరికీ తెలుసు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాము। సో తల్లి పేరుతో ఒక మొక్క పేరుతో కార్యక్రమం ఉంటుంది। సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు జూలై 10th రోజు ఎన్రోల్ చేసుకున్న అందరు స్టూడెంట్స్ కూడా ఒక మొక్కను అక్కడ
వాళ్ళ పేరెంట్కి అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం కూడా ఈసారి స్పెసిఫిక్గా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో మనం చేయబోతున్నాం. సో ఇది కాకుండా ఈసారి దాదాపు మన జిల్లాలోనే 4.5 lakhs స్టూడెంట్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక అతిపెద్ద కార్యక్రమంగా రికార్డ్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా అందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేసిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ అన్నారు. ఈ మేరకు 47వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 47వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, పార్టీ నాయకులు సోమిశెట్టి నవీన్, కొంకతి లక్ష్మీనారాయణ, వార్డు ఇన్ఛార్జ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారు ప్రజలకు వివరించారు. దీంతో పాటు వార్డు పరిధిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరిగాయని చెప్పారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా దివాలా తీసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతోందని వివరించారు. నగరంలోని 23వ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు శ్రీరామ్ నగర్లోని ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో పాటు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను వారు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పిన సమస్యల మేరకు శ్రీరామ్ నగర్లోని మురికి నీటి కాలువల్లో పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు సహకారంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో స్థానికులు చెప్పిన ప్రతి సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నామని వివరించారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో తమ వార్డును మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. సుపరిపాలన 1 year అయింది గవర్నమెంట్ వచ్చాను. ఇంటింటికి గడప గడప పోతుంటే ప్రోగ్రాంలో మన అక్క వాళ్ళు ఓనర్స్, ఇక్కడ కోడర్స్లు ఉన్న వాళ్ళందరూ దాదాపు అంటే చాలా సంవత్సరాల నుండి మాకు ఇక్కడ పాములు కానీ చెట్లు పెరిగి కానీ కాలువలు మొత్తము పూడిక నుండి ఎవరు తీయటం లేదు. మాకు పైపులలో నీళ్లు పోక వర్షం పడినప్పుడు ఆ నీళ్లు పైపుల్లో ఎన్నికొస్తున్నాయని మాకు చెప్పడం వల్ల అక్క వాళ్ళు, ఈ ఏరియా వాళ్ళందరూ ఈ కాలువ అంతా మున్సిపాలిటీ మన రవీంద్రబాబు కమిషనర్ సార్ తరఫున వాళ్ళ బృందము అనిల్ సార్ కానీ వాళ్ళ మేస్త్రి సురేష్ కానీ వాళ్ళందరినీ పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళ మట్టుకు పూడికతో తీపిస్తున్నాము. శ్రీరామ్ నగర్ ప్రజలు ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మన భరత్ సారు మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాము అమ్మ. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద పనులమ్మ. దాదాపు అంటే ఈ కాలువ వచ్చేసి 700 మీటర్లు 800 మీటర్లు ఉందమ్మా. ఇది దాదాపు అంటే శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా శ్రీరామ్ నగర్ ఎంహెచ్ఎఫ్ స్కూల్ ఎదురుగా చాలా పెద్ద కాలువ ఇది. ఉదయం నుండి ఒక 30 మందిని పెట్టి ఇక్కడ వర్క్ చేపిస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరు ఓటర్స్ ఐపో లిక్విడ్ కానీ కాలువలు తీయడం కానీ కొత్త కాలువలు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ట్రాన్స్ఫరాలు కానీ ప్రతి ఒక్క పని చేస్తాడమ్మా మన భరత్ సారు.
మరోసారి అమరావతిలో ఉన్న కూడా కర్నూలులో కావాల్సిన పనులన్నీ మేము దగ్గరుండి సార్ తరపున మేము దగ్గరుండి పని చేస్తున్నామమ్మా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మీరందరూ ఉమ్మడిగా నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్ జరుగుతున్నాయక మీరు జరుగుతున్న అభివృద్ధిని చూసి నెక్స్ట్ భారీ ఎత్తున కార్పొరేటర్ ఎలక్షన్లకు అందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం పెడుతూ మా గౌరవనీయులైన భరతయ్యకి జై భరతన్న నాయకత్వం, భరతయ్య నాయకత్వం. ఇక్కడ కాలువ చాలా రోజుల నుంచి కాలువ పూడుకల చాలా రోజుల నుంచి ఇలాగే ఉన్నాయి. టీజీ భరత్ తరఫున అందరూ వచ్చి కాలువలు తీపిచ్చినారు. ఈరోజు మార్కెట్ సందులో కూడా చాలా అసలు సందు సరిగ్గా తిరగడానికి కూడా లేకుండా అక్కడ కూడా బాగా చేయించారు. 5 సంవత్సరాల నుండి ఇంతవరకు ఎప్పుడు తీయలేదు ఈ కాలువల్ని. ఇప్పుడు మనకు ఈ కాలువలు తీయడానికి కారణం ఏమంటే ఈ 1 ఇయర్ మన సూపర్ పైన దాని కింద మనం కాలువలు డ్రైనేజ్ సిస్టమ్ అన్ని క్లీనింగ్ చేపిస్తున్నాం 23 వార్డులో. అందులో మన భాగంగా 23 వార్డు కానుకున్న కోటర్స్ ఇది మనకు వస్తుంది 23 వార్డుకి. ఇక్కడ ఇది వరకు 5 ఏళ్ల నుండి ఎవరు తీపిలేదు. ఇప్పుడు మన ప్రజలు మనకు చెప్పడం వల్ల ఈ 80 మీటర్లు దగ్గర దాపు ఉంది. ఈ కాలువని ఇప్పుడు ఈ రోజు మనం శుభ్రం చేస్తున్నాము. అది భరతన్న ఆధ్వర్యంలో, ప్రవీణ్ గారు క్లస్టర్ ఆధ్వర్యంలో మనం ఈ 23 వార్డు మొత్తం టీడీపీ నాయకుల సమక్షంలో ప్రజలకు అన్ని రకాలటువంటి లైటింగ్ కానీ, తర్వాత రైతు బజార్ దగ్గర రోడ్డు వెడల్పు కానీ, తర్వాత మన 23 వార్డులో అన్ని కాలువలు శుభ్రంగా చేపిస్తున్నాము. దోమల వల్ల చాలా మంది డెంగ్యూ ఇలాంటి రోగాలు రాకుండా మనం ఎంతవరకు జాగ్రత్త చూస్తున్నాము. ఈ టీడీపీ నాయకులు మేము అందరం కష్టపడుతున్నాం కాబట్టి ఇంకా మాకు భరతన్న గారు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి మాకు ఇంకా వార్డు అభివృద్ధిలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. నాటక కళారంగం అభివృద్ధికి టీజీవీ కళాక్షేత్రం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంతో కృషి చేస్తున్నారని ఆ సంస్థ అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో రాయలసీమ తెలంగాణ జానపద కళాకారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం వారం సంస్కృతంలో భాగంగా నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి తెలంగాణ రాయలసీమ జానపద కళాకారులచే సంగీత విభావరి జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో పాల్గొన్న జానపద కళాకారులను సత్కరించారు. సభకు అధ్యక్షత వహించిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ప్రతి ఆదివారం టీజీవీ కళాక్షేత్రంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని, కుటుంబ సమేతంగా నగర ప్రజలు వచ్చి ప్రదర్శనలను చూసి ఆనందించాలని కోరారు. ఈ వారం జానపదం ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికీ పల్లెటూరులో పాట పద్యానికి విపరీతమైన ఆదరణ ఉందన్నారు. జ్యోతి ప్రజ్వలనలో బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, మాజీ అధ్యక్షులు పి దస్తగిరి, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యం, వైస్ ప్రెసిడెంట్ సివిరెడ్డి, కర్నూలు కార్పొరేషన్ మేనేజర్ చిన్నరాముడు, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మహమ్మద్ మియా, ఇనాయతుల్లా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. జానపద కళాకారులు ఆలూరి రాజా, అఖిల, విష్ణు, హైదరాబాద్ కళాకారులతో పాటు ప్రొద్దుటూరుకు చెందిన నరసింహులు, మహేందర్, వై గంగాధర్లను టీజీవీ కళాక్షేత్రం తరపున సత్కరించి పారితోషికం 35,000 రూపాయలు అందజేశారు. అనంతరం ఆటపాటలతో జానపద వేషధారణలో కళాకారులు అనేక పాటలను పాడి ఆనందం కలిగించారు. ప్రేక్షకులలో అనేక మంది వారితో పాటు నృత్యం చేయటం విశేషం. ఇక డబ్బు బ్యాంకులో వేయడం మానేసి డబ్బు కళాకారుల మీద ఖర్చు పెట్టమని చెప్పేసి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమంతో ప్రతి ఆదివారం వేదిక కళకళలాడుతూ ఉండాలి. ఇది మన ధ్యేయం, కళాక్షేత్రం యొక్క ధ్యేయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు ప్రతి వారం కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి మేము అడిగిన వెంటనే అసలు అనుకున్నది ఈరోజు మహిళలతో కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పోరాటము చెక్కబద్దిన కోరుమానుడ వాళ్ళ గ్రూప్ ఉంది, వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాకపోతే రేపు పీర్ల పండుగ ఉండడం వేరే కార్యక్రమాలు ఇబ్బంది కావడంతో ఈ కార్యక్రమం మార్చి ఏర్పాటు చేయడం జరిగింది. మరి తర్వాత కూడా మహిళలకు కూడా ఈ వేదిక మీద అంటే గంగాధర్ తీసుకొస్తే ఆ టీం అందరినీ కూడా అంటే జానపదం, ఎందుకంటే పల్లెల్లో ఇప్పటికీ సజీవంగా ఉండేటువంటిది పల్లెల్లో పాట పద్యం. పిల్లలు సరే వీటి మీద వ్యామోహం ఉన్నా కూడా పాట పద్యము పల్లెటూరు ఇప్పటికీ కూడా బతికింది, ఎప్పుడూ బతికి ఉంటుంది. మరి ఇలాంటి కళాకారులు వాళ్ళ యొక్క శక్తినంతా ఉపయోగించి కళ కోసం గడుపుతున్నారు తప్ప దీని మీద వాళ్ళకి వచ్చేటువంటి సంపాదన ఏమీ ఉండదు. సంపాదన లేకపోయినా కళ మీద ఆసక్తి వాళ్ళందరూ ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం ఒకసారి గట్టిగా
ఈ నెల 10వ తేదీ నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కోశాధికారి మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయం కోశాధికారి మహాబలేష్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ గురు పౌర్ణమి వేడుకలను షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. షిరిడిలో జరిగే విధంగానే ఇక్కడ కూడా గురు పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నామని వివరించారు. గురు పౌర్ణమి నేపథ్యంలో వారం రోజులు ముందుగానే ఈ నెల 3వ తేదీ నుంచి శ్రీ సాయి జయ జయ సాయి అనే అఖండ నామ సప్తాహం ప్రారంభించినట్లు వివరించారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుందని వివరించారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటలకు విష్ణు సహస్రనామావళి, 8:15 నిమిషాలకు మహాభిషేకం, 10 గంటలకు ధుని పూజ, 11 గంటలకు సాయి సత్యవ్రతం, 12 గంటలకు అన్న ప్రసాదం, సాయంత్రం 6 గంటలకు తుంగాహారతి, 6:30 గంటలకు సంధ్యాహారతి, 7 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, 8 గంటలకు పల్లకి సేవ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తారీఖు అంటే వచ్చే గురువారమే గురు పౌర్ణిమ. ఈ సంవత్సరం గురు పౌర్ణిమ గురువారం వచ్చినందువల్ల షిరిడిలో ఏ విధంగా అయితే గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయో అలాగే దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానం కూడా షిరిడి మాదిరి కార్యక్రమాలు జరపాలని పెద్దలు ఆదేశించారు. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గురు పౌర్ణమి 10వ తారీఖు అయితే వారం రోజుల ముందర అనగా 3వ తారీఖు అది కూడా గురువారమే వచ్చింది. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా బాబా గారు గురు పౌర్ణమి వేడుకలను 8 రోజుల పాటు కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం భాగంగా 3వ తారీఖు ఉదయం 8:46 ఓం సాయి శ్రీ సాయి జయ జయస అఖండ నామస్మరణ సప్తాహం ప్రారంభమైంది. ఈ నామ సప్తాహము 3వ తారీఖు ప్రారంభమై 10వ తారీఖు ఉదయం 8:47 పరిసమాప్తమవుతుంది. ఈ కార్యక్రమానికి కర్నూలు చుట్టుపక్కల గ్రామాల పల్లెల నుంచి వందలాదిగా భక్తాదులు వచ్చి భజన కార్యక్రమం పాల్గొంటారు. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు ఈ 3వ రోజు కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు పెద్ద తాండ్రపాడు వాళ్ళు, 3 నుంచి 9 గంటల వరకు నన్నూరు గ్రామ వాస్తవులు, తర్వాత 9 నుంచి 3 వరకు బొంకూరు వాళ్ళు, మళ్ళీ తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఉద్దండాపురం వాళ్ళు 24 గంటల పాటు భజన. పచ్చర్ల గ్రామస్తులు కూడా ఈ యొక్క భజన కార్యక్రమం పాల్గొన్నారు. ఈ నెల 1వ తేదీ సూదిరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన కురువ శేషన్న హత్య కేసులో నిందితులైన 4గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన కత్తులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాబుప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ రాత్రి సూదిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన కురవ శేషన్న హత్య కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ హత్య కేసుకు సంబంధించి మృతుడి కుమార్తె శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ హత్య కేసులో నిందితులైన కురవ పరశురాముడు, కురవ విజయ్ కుమార్, కురవ బీసన్న, కురవ గోవిందులను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో వెంకన్న బావి దగ్గరలో ఉన్న శివాలయం వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుండి హత్యకు ఉపయోగించిన కత్తులను, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును పరిశీలించి నిందితులను అరెస్టు చేసిన సిఐ శ్రీధర్, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు వారి సిబ్బందిని డీఎస్పీ బాబుప్రసాద్ అభినందించారు. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి గ్రామంలో 1వ తారీఖు అంటే ఈ నెల 1వ తారీఖు సాయంత్రం 7:45 నిమిషాలప్పుడు ఈ కురవ శేషన్ ఆయన వయసు అరౌండ్ 63 years డ్రైవర్ గా పనిచేస్తుంది. అంటే ప్రైవేట్ డ్రైవర్ గా లారీ లట్ట వెళ్ళే డ్రైవర్ ఆయన తన కూతురితో పట్టుకుంటారు. ఈ అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు కూడా కురవ సామాజిక వర్గానికి చెందిన కురవ పరశురాముడు, కురవ విజయ్ కుమార్, గణేష్ కుమార్, కురవ గోవిందు అలియాస్ చౌదరి, కురవ బీసన్న, వీళ్ళు 4 అనదం. వీళ్ళు 4 ఐదుకి ఎదురైపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అభిజివ్ లాంగ్వేజ్ వాడుతూ మన క్యాడర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. కేసులో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులోకి ఇసులేకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ పూర్తి టైం గా ఉన్నట్టే ఆయన పక్కకు జరిపేసి పడుకున్న బెడ్రూమ్ లో పడుకున్న శేషన్న మీద వేట కూడా వదుకో
చూస్తున్నారు. ఈ వేట గొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్ గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది. నరికివేసినప్పుడు అతను యాక్చువల్ గా అప్పటికి నిద్రలో ఉండడము, తర్వాత కొద్దిగా టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్ గా ప్రొటెస్ట్ గానీ రెసిస్ట్ గానీ చేసే పరిస్థితులు కూడా లేవు. కానీ అతని కాలు నుంచి కంప్లీట్ గా హ్యామరేజ్ అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో అతను అక్కడి బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు. తర్వాత వీళ్ళు ముద్దాయిలు ప్రధానంగా ఒక మోటార్ సైకిల్ మీద ఈ తీసుకున్న కాలును తీసుకునేసి పోలీస్ స్టేషన్ పోవాలని బయలుదేరిపోతూ కాలును దగ్గరగా పోలీస్ స్టేషన్ దగ్గరగా పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయాక మనకు కంప్లైంట్ రావడంతో ఇమీడియట్ గా అప్పటికి సిఐ శ్రీధర్ గారు లీవ్ లో ఉండడంతో ఇన్ఛార్జ్ సిఐ రూరల్ సిఐ గారు చంద్రబాబు నాయుడు, తర్వాత ఎస్ఐ గారు చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత స్టాఫ్ అంతా కూడా ఇమీడియట్ గా అక్కడ విజిట్ చేసి అక్కడ మొత్తం నేరస్థలాన్ని పూర్తిగా పోలీసులు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ తర్వాత ఒక రకమైన బ్రూటల్ మర్డర్. ఎందుకంటే అతను తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు కాలం నరికివేయబడిన కాలం తీసుకుపోయేటప్పుడు కొన్ని వీడియోస్ కూడా మనకు ఐడెంటిఫై అయ్యాయి. సో ఉండడంతో ఎస్డిపిఓగా నేను అన్ని విజిట్ చేసి మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని విషయంలో ఇమ్మీడియట్ గా కూతురు కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 257/2025 అండర్ సెక్షన్ మర్డర్ కేసు కింద తాలూకా యూపీఎస్ లో కేసు తీసేసి ఇమీడియట్ గా టేకప్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మొత్తం ఇమీడియట్ గా శవ పంచాయతీ జరిపించేసి శవం మీద ఉన్న రక్తపు మరకలు, తర్వాత గుడ్డలు, తర్వాత అక్కడ నేరస్థలంలోని రక్తపు మరకలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేసి దర్యాప్తు పోస్ట్ మార్టం పూర్తి చేసి ప్రివేషన్ కూడా బందోబస్తు సమస్యల్లో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అనగా 6వ తారీఖు సాయంత్రం 4 ముద్దాయిల్ని కూడా వెంకన్నబావి దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రక్త మరకలతో ఉన్న వాళ్ళ గుడ్డలు పక్కన సెపరేట్ గా దాచిపెట్టుకున్నారు. ఆ గుడ్డలు, తర్వాత అట్టేకు వాడిన 2 వేట కొడవళ్ళు, అలాగే వాళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీల వర్గీకరణ సాధించుకున్నామని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రవికాంత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నాయకులు రవికాంత్, మాదన్న తదితరులు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణే లక్ష్యంగా ఎంఆర్పిఎస్ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీల వర్గీకరణ సాధించామని, ఇది మాదిగ సామాజిక వర్గ ప్రజల విజయమని అన్నారు. గత 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వివరించారు. ఎస్సీల వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో అమరులైన వారికి వారు నివాళులు అర్పించారు. కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి ఎంఆర్పిఎస్ 31వ వార్షిక సందర్భంగా ఎంఆర్పిఎస్ ఏబిసిడి సాధించిన విజయం సందర్భంగా, అలాగే మందకృష్ణ గారి మాది యొక్క జన్మదిన వేడుక సందర్భంగా మరి ఈరోజు పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు విచ్చేసినటువంటి మా మాదిగ న్యాయవాదులకు ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలుపుతూ, మిత్రులారా, మరి ముందుగా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సీనియర్ అడ్వకేట్ ఏ మాదన్న గారు ఈ విషయం సంబంధించినంత వరకు మాట్లాడాల్సిందిగా కోరుతాను. సోదరులారా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము. మాదిగ జాతి అయితేనేమి, మాదిగ న్యాయవాదులు, మరి అదే రీతిగా మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి జాతి కంతటి కూడా ఒక మంచి రోజు ఈరోజు. ఎందుకంటే గత 30 సంవత్సరాల క్రితము ఇదుమూడి గ్రామంలో ఈ దండోరా ఉద్యమాన్ని స్థాపించి మన నాయకులైనటువంటి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో, అదే రీతిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కృపాకర్ ఆ దినాల్లో వాళ్ళు స్థాపించినటువంటి ఈ ఉద్యమము మరి తిరిగి ఈ దినం వరకు కూడా దిగ్విజయంగా కొనసాగుతుంటున్నది. మనం ఏ ఆశయం కొరకైతే ఈ ఉద్యమాన్ని చేపట్టినామో ఆ ఆశయం కూడా మనకు నెరవేరింది. అందుకొరకే ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా మరి 2 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మరి ఉత్సవాలను జరుపుకుంటున్నారు ఏబిసిడి అయిన సందర్భంగా. అదే రీతిగా మరి ఈ ఉద్యమం స్థాపించి 30 సంవత్సరాలు పైన కావస్తున్నది కాబట్టి ఆ సందర్భంగా కూడా ఈదుముడిలో తదితర
మరి మన రాష్ట్రం మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయా తాలూకా ప్రాంతాల్లో కూడా మరి వేడుకలు జరుపుకుంటున్నారు. అదే రీతిగా మరి ప్రత్యేకమైన దినం ఏమంటే ఈ దినం మరి మందకృష్ణ మాదిగ ఈ యొక్క జాతికి మరి చేసినటువంటి మరి ఆ మేలును ఏబిసిడి సాధించి పెట్టినటువంటి విషయం సాధారణ విషయం కాదు. ఎంతోమంది మాదిగ సోదరులు మాదిగ జాతి మరి కొంతమంది ఉద్యమ వీరులను మనం పోగొట్టుకోవడం జరిగింది. వారికి అందరికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో తిరిగి మనకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరి వారి చొరవతోనే ఈ యొక్క ఏబిసిడి మనకు సాధన అయిందని చెప్పి నేను నమ్మగలను. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఏబిసిడికి ఆయన అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక సందర్భంలో ఆయన ఏబిసిడిని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును వారు మరి ఈరోజు దాన్ని గ్రహించి ఆ తీర్పుకు అనుకూలంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ సందర్భంగా అందరం కూడా జాతి యావత్తు కూడా ఆయనకు మరి జన్మదినం సందర్భంగా మీరు శుభాకాంక్షలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే దినాల్లో ఈ ఉద్యమాన్ని మరి ఇంకొక పంతాలో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు రావాల్సినటువంటి సమానమైన హక్కులు సాధించినప్పటికీ మరి తిరిగి కొన్ని దినాల్లో మనం ఈ రాబోయే దినాల్లో ఏబిసిడి వర్గీకరణ ఒక్కటే కాదు, అనేకమైనటువంటి దళితుల మీద దాడులు అనేకమైన జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా మందకృష్ణ మాదిగకు మా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 2 తెలుగు రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఎంఆర్పిఎస్ నాయకుడు కుమార్ మాదిగ తెలిపారు. ఈ మేరకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకుల ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు మరియు ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సీనియర్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాములు కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు. 30 సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేశామని వాటి ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాముల కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జయరాజు, ఎంఆర్పిఎస్ మాజీ రాష్ట్ర నాయకులు బి తాండ్రపాడు పెద్ద లక్ష్మణ, పాముల కుమార్, చందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి అదే కోణంలో పెద్ద నాయకులు అన్న కంప్యూటర్ కాలం లేనప్పటి నుంచి ఎంఆర్పిఎస్లో మరి నిరంతరం ఉద్యమంలో పాల్గొన్న పెద్ద లక్ష్మణ గారు మరి అన్న ఈరోజు కల్లూరులో మేము అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమం మొదలు పెట్టినాం. మరి మీ యొక్క పెద్దలు మీ యొక్క అనుభవాలు వచ్చి మాతో పంచుకోవాలని చెప్పి స్టేజ్ పైకి పిలిస్తే అన్నగారు చాలా చక్కగా చెప్పారు. ఈరోజే కాదు వారికి ఉన్న నైపుణ్యత ఏమంటే నిజం చెప్పాలంటే కృష్ణమాదిగ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఆ రోజు ఉద్యమాలు జరిపిన వీరులు మరి లక్ష్మణ గారు, వారితో పాటు అన్న లక్ష్మీపోలు దానియల్ అన్న గారు, వీళ్ళ పేర్లు చెప్తేనే ఎంఆర్పిఎస్ అంటే ఒక బౌండరు అధిష్టానం. అయ్యా మీ యొక్క అల్ప నీడలను మరి యువ నాయకులుగా మేమున్నాం కాబట్టి మాకు మీరు ఎల్లప్పుడూ మీరు సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పిల్లలందరికీ ఎంఆర్పిఎస్ పేరు మీద కృష్ణన్న గారికి అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రుల కన్నా ఎంఆర్పిఎస్ కృష్ణన్న గారికి సామాజిక ఉద్యమం తెలియపరుచుకుంటూ ముగిస్తున్నా. జై ఎంఆర్ ప్రోగ్రాం ఏంది శాలలు 60 మందికి. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి 61వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఎంఆర్పిఎస్ 31వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ మందకృష్ణ మాదిగ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మొట్టమొదటిగా
61వ జన్మదినం తెలియజేసుకుంటున్నటువంటి కృష్ణమాది గారికి, అలాగే ఈ ఎస్సీ వర్గీకరణకు సహకరించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బేడ బుడగజంగం సామాజిక వర్గ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని బేడ బుడగజంగం సంక్షేమ సంఘం నాయకుడు తూర్పాటి మనోహర్ కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. బేడ బుడగజంగం సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా అటవీ శాఖ అధికారికి, చైల్డ్ లేబర్ కమిటీకి బేడ బుడగజంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు తూర్పాటి మనోహర్, సిరిగిరి జమ్మన్న, చిన్నరాముడు, మాధవరావు తదితరులు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ చట్టాలు బేడ బుడగజంగం ప్రజలకు వర్తిస్తున్నప్పుడు మిగతా వారికి కూడా ఎందుకు వర్తించవని వారు ప్రశ్నించారు. తమ సామాజిక వర్గ ప్రజలు ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందుకోలేక విద్య, ఉద్యోగ సంక్షేమ పరంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని తెలిపారు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు లేకపోవటం వల్ల ఈ అన్యాయం జరుగుతోందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పారు. రిజర్వేషన్ చట్టంలో తమకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మా యొక్క కులస్తులు పూర్వం నుంచి ఆనవాయితీ అయినటువంటి ఉడుములు, ఉడతలు, నక్కలు, పిల్లులు, ముంగిసలు వంటి చిన్న చిన్న తాంబేలు వంటి చిన్న చిన్న చుడి జంతువులను వేటాడి భుజించడం ఆనవాయితీ. అందులో భాగంగానే అక్కడక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు అది ఆనవాయితీ ఇది ఆసరగా తీసుకొని వారు నక్కలు, జింకలు, ఇలాంటి దుప్పిళ్ళు, ఇవి నెమళ్ళు వేటాడుతున్నారని చెప్పి మా ఊళ్ళ యొక్క పరికరాలను ఆ వలన అవి చూసి కేసులు బనాయిస్తున్నారు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు కోట్ల చుట్టూ తిరిగి. కాబట్టి దయచేసి మేము చిన్న చిన్న జంతువులను తింటాం, కానీ మా ఫారెస్ట్కి సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి జంతువులను మేము వేటాడము. అసలు ఉన్న ప్రాణులను రక్షించడమే మా బాధ్యత కూడా. కానీ ఈ విధంగా చిన్న చిన్న జంతువులను తింటడం మనకి చిన్న కారణం చెప్పి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల చాలా మంది కుటుంబాలు దీన వ్యవస్థలో పడిపోతున్నాయమ్మా. ఇది మారాలి. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా తెలియజేయండి దయచేసి. మా ఊళ్ళ మీద కేసులు లేకుండా ఆలోచించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారి కూడా ఈ విధంగా అడవికి సంబంధించిన జంతువులను తినరాదు, కానీ ఏదేమైనా చట్టాలు ఉల్లంఘించద్దండి మీరు అని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి నేను ఒకటే గౌరవ మేడం గారికి కూడా ఒకటే సమాచారం ఇచ్చాను. అమ్మ, ఫారెస్ట్ యొక్క చట్టాలు ఏ విధంగా ఉండవో మళ్ళీ రిజర్వేషన్ ఈ చట్టాలు కూడా మాకు కూడా న్యాయబద్ధంగా అందాలి కదా. దాదాపు 25 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మాకు ఎలాంటి రిజర్వేషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాలకు దూరం అవుతూ ఇంకా పాత వృత్తులకు మేము పోవడం వల్లనే ఈ విధంగా వేటకు పోతున్నారు మా ఊళ్ళు. కాబట్టి అది నిర్మూలన కావాలంటే మాకు కూడా కేంద్రంలో ఇప్పుడు నిండి ఉన్నటువంటి హోంశాఖలో డిపార్ట్మెంట్, ఆర్జీఐ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి అనుసంధానమై ఉన్నటువంటి మీ యొక్క విధానం ద్వారా కూడా రిపోర్టు కేంద్రానికి హోంశాఖకు రాయండి. ఈరోజు బుడగజంగాలకు ఫారెస్ట్ యొక్క చట్టాలు వర్తిస్తున్నట్టు, అదేవిధంగా వాళ్ళ రిజర్వేషన్ చట్టాలు వర్తించకపోవడం వల్లే వాళ్ళు అభివృద్ధి చెందలేకపోవడం వల్లే ఈ పాత వృత్తిలో పోతున్నారు. వాళ్ళు కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతామంటున్నారు. కాబట్టి వారి యొక్క మీరు సర్వే చేసినప్పుడు కూడా ఈ విధంగా నిండి ఉంది. కాబట్టి అక్కడ పెండింగ్ ఉన్నటువంటి హోంశాఖలో ఆర్జీఐ డిపార్ట్మెంట్లు అయితేనేమి, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అయితేనేమి, కేంద్రంలో అయితేనేమి రిజర్వేషన్ పరంగా మాకు సర్టిఫికేట్లు అందే విధంగా మీరు లేఖకు రాయండి. ఈ విధంగా చట్టాలు ఫారెస్ట్ చట్టాల మాదిరిగానే రిజర్వేషన్ చట్టాలు కూడా వీళ్ళకి సమానంగా అందినప్పుడే వీళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక పాయింట్ రాసి మీరు కేంద్రానికి పంపాలని చెప్పి కోరడం, దానికి సానుకూలంగా స్పందించిన మేడం గారు కూడా తక్షణమే మేము పంపిస్తాం. మా పై ఆఫీసర్లకి ఇతరమే, రాష్ట్రానికి ఇతరమే, కేంద్ర నగరంలోని ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో కృషి చేస్తామని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలను రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను, వసతులను గురించి అక్కడి ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖాదేవి, స్కూల్ అసిస్టెంట్ రెహానా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటోందని వివరించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.